డాడీ మీరనేది? నేను 100 సార్లు గుడి చుట్టూ పొర్ల దండాలు పెట్టాలా? నా వల్ల కాదు. అలా అనకమ్మా. విష్ణు చాలా సెంటిమెంటల్ గా చెప్పాడు. నీకు పుట్టే పిల్లలు ప్రాణం లేకుండా పుడితే నేను భరించలేనమ్మా. నా మాట మీద గౌరవం ఉంచి ఇంకేం మాట్లాడకమ్మా. నేను చెప్పినట్టు చెయ్యి. గుడ్ గర్ల్. ఆనంద్, అమ్మాయితో అన్ని చెప్పాను, ఒప్పుకుంది. రేపొద్దుటే పొర్లు దండాలకు ఏర్పాటు. అలాగే బాబాయ్ గారు. చూసావా అంకల్, ఆ ప్లాట్ఫామ్ గాడు కావాలని కట్టుకథలు చెప్పి డాడీ నమ్మించి నన్ను రిస్క్ లో పడేస్తాడు. నువ్వు వాడి కడుపు నిండా తిండి పెట్టకపోతే ఏం చేస్తాడు? నీ మీద పగబట్టి నేను ఇలాగే అడిపిస్తాడు. అంకుల్ అడ్జస్ట్ అయిపోమ్మా. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుని రోడ్డు రోలర్ లాగా 4 సార్లు పొల్లు. నీకు పుణ్యము దక్కుతుంది. మనం ఆడే నాటకం కూడా బయటపడతాం. అల్లుడు గారు, పాలు తాగటం అంకుల్, ఆనాడు అయ్యప్ప స్వామి పులిపాలు తాగాడు కదా, అది. పస్తులు పెట్టితివే, ఇరుకున పెట్టితివే. శరణమయ్యప్ప. అందరూ ఇవన్నీ స్వామివారి స్తోత్రాలే. అవును బాబాయ్ గారు, మీరు అమెరికాలో ఉన్నారు కదా, ఈ స్తోత్రాల గురించి మీకు తెలియవు. స్వామి శరణమయ్యప్ప. ఒరే ఆనంద్, ఈ గదిలోకి వచ్చినప్పుడల్లా గతం అంతా గుర్తుకొస్తుంది. ఏది ఒక మంచి కీర్తన పాడి మళ్ళీ అలాంటి తీయని అనుభూతి కలిగించరా? పెదనాన్న